నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు, క్రైస్తవులతో కిటకిటలాడిన ప్రార్థనా మందిరాలు. యనమలను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా టీడీపీ సారథులు. పార్టీ విజయాలను సాటి చెప్పాలని యనమల పిలుపు. రాజమండ్రిలో జాతీయ వినియోగదారుల దినోత్సవం ప్రారంభించిన కలెక్టర్. కోన సంబరపడింది. కాకినాడ జిల్లా టీడీపీ కమిటీలో మాజీ వైస్ ఎంపీపీ కాలిబోయిన చంద్రరావు స్థానం కల్పించడంపై తొండంగి తమ్ముళ్లలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా నియమించినందుకు పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ విప్ యనమల దివ్యలకు టీడీపీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కాలిబోయిన చంద్రరావు, మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావులతో బైక్ ర్యాలీగా తేటగుంట క్యాంపు కార్యాలయానికి చేరుకున్న పార్టీ శ్రేణులు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ విప్ యనమల దివ్య, సీనియర్ నేత యనమల రాజేష్లను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కాలిపోయిన చంద్రరావును అభినందించిన యనమల రామకృష్ణుడు, యనమల దివ్య పార్టీకి విధేయతతో పనిచేసే కార్యకర్తలకు సరైన సమయంలో సరైన గుర్తింపు లభిస్తుందన్నారు. పదవులతో పాటు బాధ్యతలు పెరుగుతాయి అన్న యనమల స్థానిక ఎన్నికల్లో 100% ఫలితాలు సాధించాలని కోరారు. ఇది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం మరి తుని నియోజకవర్గం మాజీ మంత్రివర్యులు పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ యనమల రామకృష్ణ గారు, తుని శాసనసభ్యురాలు శ్రీమతి సోదరి యనమల దివ్య గారు ఆదేశాల మేరకు ఈ రోజున మనకి పార్లమెంటు కమిటీలో ఈరోజు మనకి నెమ్మదిగా రావడం, వాళ్ళ ఆదేశాల ప్రకారంగా మనకి ఈ పదవి బాధ్యతలు అప్పచెప్పడం చాలా సంతోషం, ఆనందంగా ఉంది. మరి ఏంటంటే తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్ళని గుర్తించడం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఒక లక్ష్యం. మరి రామకృష్ణ గారు ఎవరైతే కష్టపడ్డారో ఎవరిని కూడా వదలకుండా మరి ఈ పదాలు ఇవ్వడం, గుర్తించడం అనేది చాలా ఆనందదాయక విషయం. మరి ఈ కార్యక్రమాన్ని మనకు అప్పచెప్పినప్పుడు బాధ్యతగా నిర్వహిస్తూ పార్టీని బలోపేతం చేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి నా ఎంతో కృషి చేస్తానని అందరికీ కూడా మాటిస్తూ సెలవు తీసుకుంటాను. మాజీ ఆర్థిక మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడికి కోట నందూరు మండల తెలుగుదేశం పార్టీ కృతజ్ఞతలు తెలిపింది. సీనియర్ నేత గాడి రాజబాబుకు పదోన్నతి కల్పించిన యనమల జిల్లా అధికార ప్రతినిధిగా రాజబాబును నియమించడం ద్వారా సీనియారిటీకి సముచిత గౌరవం ఇచ్చారని మండల టీడీపీ నేతలు పేర్కొన్నారు. మండల టీడీపీ అధ్యక్షుడు పోతల సూరిబాబు, సొసైటీ అధ్యక్షుడు పెన్మచ్చు నాగేశ్వరరావు నేతృత్వంలో టీడీపీ శ్రేణులు తేటగుంట క్యాంపు కార్యాలయంలో యనమలను మర్యాదపూర్వకంగా కలిశారు.
ప్రభుత్వ విప్ యనమల దివ్య క్రైస్తవ సోదరులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో హ్యాపీగా గడిపారు. తుని నియోజకవర్గంలో పలు చర్చిల్లో జరిగిన క్రిస్మస్ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. తుని పట్టణంలోని స్కాట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చిలో క్రిస్మస్ కేక్ ను కట్ చేసిన ఎమ్మెల్యే యనమల దివ్య క్రైస్తవ సోదరిమణులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రైస్తవ మత పెద్దలతో సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్న తరువాత మీడియాతో మాట్లాడుతూ క్రిస్మస్ పవిత్రమైన పర్వదినమని, సాటివారితో ప్రేమ కరుణతో మెలగడమే యేసుక్రీస్తు సందేశమన్నారు. ఎస్ఎంబీ చర్చ్ పరిసరాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. సీనియర్ నేత యనమల రాజేష్, మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువనసుందరి, సంఘ కాపరి జి మధు, అధ్యక్షుడు పి వెంకటరావు, కార్యదర్శి సుకుమార్, కోశాధికారి అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. ఆ ప్రభువు చెప్పిన విధంగా ఏవైతే సూత్రాలు మనకి ఇచ్చారో దయ, కృప, కరుణ ఇవన్నీ కూడా మన జీవితాల్లో అవలంబించుకొని మన తోటి వారిని స్నేహపూర్వకంగా చూసుకొని వాళ్ళని ప్రేమిస్తూ అలాగే మన కుటుంబానికి కూడా మనం అందరం కూడా అండగా నిలబడాలని మనస్ఫూర్తిగా ఆ ప్రభువుని ప్రార్థన చేసుకుంటున్నాను. అలాగే క్రిస్మస్ అనే పండుగ ప్రతి పండుగకి ఒక ప్రత్యేకత ఉంటుంది. క్రిస్మస్ అనే పండుగ రాగానే చిన్నపిల్లల్లో చాలా ఉత్సాహం చూస్తాను. నేను కూడా మిషనరీ స్కూల్లో చదివాను కాబట్టి నాకు కూడా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడం ఒక అలవాటు చిన్నప్పటి నుంచి కూడా. మా ఇంట్లో కూడా సాయంత్రం అవగానే మాకు ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ అనేది ఉంటుంది. ఒక 50 మందికి పైగా మేమందరం ఎక్కడున్నా సరే ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా మేము ప్రతి సంవత్సరం చేసుకుంటాం. అండ్ గత 2 సంవత్సరాల నుంచి ఆ దేవుడు ఆజ్ఞ వల్ల మీ అందరితో నేను జరుపుకుంటున్నాను క్రిస్మస్ పండుగ కూడా. నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ దేవుడు బ్లెస్సింగ్ నీ కుటుంబం ఒకటే కాదు, నీ తుని నియోజకవర్గం నీ ప్రజలు కూడా నీకు ఒక కుటుంబం లాంటి వాళ్ళు అని చెప్పేసి నన్ను ఇక్కడ పంపించడం జరిగింది ఆ ప్రభు. సో ప్రభు కూడా నేను చాలా ధన్యవాదాలు. ప్రతి క్రిస్మస్ కూడా నేను మీ అందరి మధ్య జరుపుకుంటున్నాను. అలాగే ఆ దేవుడు మన కుటుంబాల్లో మన జీవితాల్లో కూడా వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అందరికీ కూడా మరొకసారి ఐ విష్ యూ ఆల్ మేరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి ఆ మహిమను, ఆ ఉన్నతమైనటువంటి పరలోక భాగ్యాన్ని పొందలేకపోతున్నారని, నీ స్వరూపమందు నీ పోలికన సృష్టించబడినటువంటి మానవాళి యొక్క రక్షణ, విమోచన, ఆశీర్వాదము కొరకు దేవా ఈ లోకాన్ని ప్రేమించి సర్వజనులకు విమోచనాత్మ నిమిత్తము ఈ లోకంలో నరునిగా జన్మించి సర్వజనుల విమోచన ఆశీర్వాదం కొరకు సర్వజనుల నిమిత్తము మీ ప్రాణాన్ని విమోచన ప్రయత్నముగా చెల్లించడానికి లోకానికి వచ్చి మీ ప్రాణాన్ని బలియాగముగా సమర్పించి మరణాన్ని సమాధిని భరించి సజీవుగా లేచిన మృత్యుంజయుడైన యేసుక్రీస్తు ప్రభువా, మా రక్షక, మా విమోచకుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చేస్తున్నాం. నీ జననమునైనా సకల జనులకు మహా ఆనందాన్ని, సమాధానకర స్థితిని, కృపనునైనా ఆశీర్వాదాన్ని, పరలోక భాగ్యాన్ని అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సకల జనులనైనా నేను సురక్షకుడిగా ప్రభువుగా అంగీకరించి ఆ రక్షణ, విమోచన, ఆశీర్వాదంలో ప్రతి వారు నడిపించబడడానికి సహాయం దయచేయండి. ఈ ప్రత్యేకమైన సభలో ప్రభువా, మన ప్రభుత్వ అలాగనే తుని నియోజకవర్గ శాసనసభ్యురాలైనటువంటి శ్రీమతి యనమల దివ్య గారిని చురుగా అప్పగిస్తున్నాం. అలాగే ప్రభువ వారి యొక్క భక్తి గారి ప్రభావ గోపినాథ్ గారిని చురుగా అప్పగిస్తున్నాం. అలాగే వారి తండ్రి గారు మరి శ్రీ యనమల రామకృష్ణ గారిని చురుగా అప్పగిస్తున్నాం. అలాగే ప్రభువ మా యొక్క తుని మున్సిపల్ చైర్పర్సన్ గారిని, అలాగే ప్రభావ మరి తుని నియోజకవర్గ మున్సిపాలిటీ నియోజకవర్గాలను నడిపిస్తున్నటువంటి దేవాయుడిన మరి బృందాలన్నింటినీ చురుగా అప్పగిస్తున్నాం. అలాగే నేను మా యొక్క రాష్ట్ర ప్రభుత్వ వారిని దేవాలయం చురుగా అప్పగిస్తున్నాం. మీ దీవించి ఆస్వాదించండి అయ్యా. మరింతగా మీ జ్ఞానంతో నింపి ప్రజలకు మంచి పరిపాలన అందించే కృపను చేయించండి. ఈ సమయంలో ప్రభా క్రిస్మస్ కేక్నైనా దేవా మా ప్రియులు, దేవా మా శాస్త్ర సభ్యురాలు అయినటువంటి శ్రీమతి యనమల దివ్య గారి ప్రభావం చేయొచ్చుగా మీకు ఆశీర్వాదం, మీ కృప వారి పైన, ఆ కుటుంబ పైన, వారి నాయకత్వం పైన, రాష్ట్రం అంతటి పైన, మా అందరి పైన, సకల జనులకు మెండుగా అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ నమస్కారం. ఇవాళ క్రిస్మస్ సందర్భంగా ఇవాళ మన తుని నియోజకవర్గంలో తుని టౌన్ లో ఎస్ఎంబీ చర్చ్ రావడం జరిగింది. వాళ్ళ ప్రార్థనలో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే
చర్చికి కూడా కొంత డొనేషన్ ఇవ్వడం జరిగింది పార్టీ తరఫున. అలాగే ఇప్పుడు మనం యేసుక్రీస్తు ఏవైతే సూత్రాలు చెప్పారో కరుణ, దయ, కృప, ఈ 3 కూడా మన జీవితాల్లో మనం అందరం కూడా పాటిస్తూ తోటి వాడిని ఒక స్నేహితపూర్వకంగా వారందరికీ సహాయపడుతూ మన కుటుంబానికి కూడా మనం అందరం కూడా అండగా నిలవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అలాగే మన క్రిస్టియన్ సోదరులందరికీ కూడా ఇవాళ మన తుని నియోజకవర్గంలో నిన్నే క్రిస్మస్ కానుకగా వాళ్ళు నేను ఎలక్ట్ అయినప్పుడు నన్ను వచ్చి అడిగారు, క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ కొంచెం బాగు చేయండి, కాంపౌండ్ వాల్ బాగు చేయండి అని చెప్పేసి. అలాగే వారికి మాట ఇవ్వడం జరిగింది, తప్పకుండా చేపిస్తామని చెప్పేసి. నిన్న ఆ సందర్భంగానే నిన్న కొబ్బరికాయ కూడా కొట్టడం జరిగింది. మన క్రిస్మస్ కానుక వారికి ఇవ్వడం కూడా జరిగింది మన ప్రభుత్వం తరఫున. ఇంటి కాంపౌండ్ వాల్ ఒకటే కాదు, కాంపౌండ్ వాల్ తో పాటు లైట్లు ఇవన్నీ కూడా వసతులు, అక్కడ కావాల్సిన వసతులు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా త్వరలోనే పూర్తి అవుతాయి. కాబట్టి క్రిస్టియన్ సోదరులందరికీ కూడా తుని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. మేరీ క్రిస్మస్ అండ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సమాజంతో ప్రహారీ గోడ నేర్పరచమని మేము కోరినప్పుడు మీరు దయతో అంగీకరించి తప్పక చేస్తామని మీరు ఒకసారి మున్సిపాలిటీ వారు కలవని సలహా ఇచ్చిన మేరకు మీ సలహా మేరకు మున్సిపాలిటీ వారు కూడా కలిసినప్పుడు మరి చైర్పర్సన్ గారు కూడా మంచిగా స్పందించి మీకు ప్రహారీ గోడే కాదు, సమాజంలో లైట్లు మరియు మంచి సదుపాయం రోడ్డు కూడా వేసి తప్పకుండా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చే ప్రకారంగా నేను సాయంకాలం ఒక శంకుస్థాపన సంఘపంచం కూడా చేసి ఉన్నారు. వారి ప్రత్యేకంగా తెలియజేస్తున్నా. మీరు మాతో వచ్చి మాతో పాల్పంచుకున్నందుకు మీరు దేవుడికి మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి మీ పరిసరాలను ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ మా సంఘం తరపున వందనాలు తెలుస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు చేస్తూ ముగిస్తున్నాం. తేటగుంట క్యాంపు కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. క్రిస్మస్ సందర్భంగా ఉదయానికే క్రైస్తవులు క్యాంపు కార్యాలయానికి తరలి రావడంతో క్రిస్మస్ శోభ సంతరించుకుంది. క్రైస్తవుల ఆనందోత్సాహాల మధ్య మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ విప్ యనమల దివ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతంనేడి అబ్బాయి తదితరులు పాల్గొన్నారు. తొండంగి మండలం కోదాడ గ్రామంలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. స్థానిక చర్చి నందు తుని శాసనసభ్యురాలు, ప్రభుత్వ విప్ యనమల దివ్య ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ గ్రామ క్రైస్తవులతో మరియు చిన్నారులతో జరుపుకోవడం తమకెంతో ఆనందంగా ఉందన్నారు. కరుణ, దయ, ప్రేమ కలిగిన వ్యక్తి యేసుక్రీస్తు అన్నారు. అనంతరం సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి ఆమె బట్టలు పంపిణీ చేసి చర్చకు విరాళం అందజేశారు. తదుపరి చిన్నారుల మధ్య ఆమె కేక్ కట్ చేసి చిన్నారులకు తినిపించారు. ఈ కార్యక్రమానికి క్రైస్తవులు మరియు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. next week
తెలియపరుస్తున్న దేవా, ఉదయకాల సమయంలో దేవా మీ పాస్తానికి వచ్చి ఉన్నాం. ఎంత అద్భుతంగా దేవా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి మీరు ఇచ్చిన కృపాభాగ్యములను బట్టి నీకు వందనాలు. అలాగే దేవా మేడం గారికి బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. అలాగే మంచి పరిపూర్ణ ఆరోగ్యం దయచేయండి. సార్ కూడా మంచి పరిపూర్ణ ఆరోగ్యం దయచేస్తారని నమ్ముతున్నాను. అలాగే దేవా పాస్టర్ గారు అందరూ కూడా అవసరమును బట్టి నిన్న దినాలు దేవా ప్రతి ఒక్క అకౌంట్లో పాస్టర్ దైవజనులకి దేవా 60,000 రూపాయలు దేవా అందరికీ దేవా పండుగ నిమిత్తం వేసినందుకు దేవా మీ అందరికీ దేవా ముందు తెలియపరుస్తున్నాం. దేవా గవర్నమెంట్ దేవా సీఎం సార్ బట్టి ప్రార్థిస్తున్నా. ఆయన చేస్తున్న ప్రతి ఒక్క పరిపాట్లో మీరు సహాయం చేస్తారని, ఈ దీనిదైన ప్రార్థన పాసన చేర్చుకుంటారని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప ఇక్కడ వచ్చిన బిడ్డలకును మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారికిను సదాకాలము దేవుడు తోడిని నడిపించును గాక. మేరీ క్రిస్మస్ అందరికీ కూడా. నాకు క్రిస్మస్ కొత్త కాదు, నాకు చిన్నప్పటి నుంచి క్రిస్మస్ అంటే ప్రతి పండుగ ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాగే క్రిస్మస్ అంటే నేను చదివింది మిషనరీ స్కూల్లోనే. సో నాకు కూడా క్రిస్మస్ రోజు ప్రార్థన చేసుకోవడం కానీ, ఈవినింగ్ మా ఇంట్లో వాళ్ళు కూడా మాకు ప్రేయర్ కూడా కండక్ట్ చేస్తారు. ఇది ఒక ఫ్యామిలీ యూనియన్ లాగా మేము ఈ క్రిస్మస్ అనేది జరుపుకుంటున్నాము. ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఒక పెద్ద ఫ్యామిలీ అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ దాదాపు 30-50 మంది వరకు మేము కలిసి క్రిస్మస్ పండుగ జరుపుకుంటాము. ఇవాళ మేము తిరుగు నియోజకవర్గంలో మీరే మా ఫ్యామిలీగా భావించి వాళ్ళకి తిరుగు నియోజకవర్గానికి వచ్చి మీ అందరితో సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ పాస్టర్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సంతోషపరిచినందుకు ఆ పాపకి, అలా రాజేష్ గారికి, ఇతర పెద్దలకి అందరికీ కూడా ఆశీర్వాదం కలగాలని దేవుడిని కోరుకుంటూ ఈ మా పాస్టర్ గారు ఒకసారి పాఠం చేస్తారని మా మేడం గారికి కోరుకుంటున్నామండి. కనుక క్రిస్మస్ యొక్క శుభాలు వారికి కలగాలని దేవుని సేవకులు మనం ప్రార్థన చేస్తున్నాము. ప్రతిరోజు దీనికి వాక్యం చెప్తుంది, నాయకులందరి కొరకు ప్రార్థన చేయమని దీనికి వాక్యం చెప్తా ఉంది. కనుక ప్రతిరోజు కూడా ఈ నాయకుల కొరకు మనం వేలుపడితే మనం వేలుతున్న ఎమ్మెల్యే గారిని, తర్వాత నాయకులందరూ కూడా క్షేమంగా ఉండాలని, మంచి పరిపాలన చేయాలని ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తుంటాము. అలాగే క్రైస్తవులు అందరూ ప్రార్థన చేస్తారు. ఎందుకంటే దీనికి వాక్యం చెప్తుంది, మన నాయకులు క్షేమంగా ఉంటే, మంచి పరిపాలన చేస్తే ప్రజలందరూ కూడా క్షేమంగా ఉంటారని. కనుక మేము మేడం గారి కోసం ప్రార్థన చేస్తాం, అలాగే నాయకులందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి వచ్చినందుకు మరొకసారి మాకు హృదయపూర్వకంగా వాళ్ళని చేస్తూ మాట్లాడారు. అందరూ కలిసి మేడం గారు వాళ్ళకి వచ్చిన నాయకులందరూ కూడా మంచి ఆరోగ్యంతో మంచి సంతోషంతో ఉండాలని ప్రార్థించారు. పరిశుద్ధమైన తండ్రి, ఈ లోకానికి వచ్చిన శుభదినాన్ని జ్ఞాపకం చేసుకొని లోకాలన్నీ వెళ్ళి రాజువైన నీవు సామాన్యులు ఉన్న మా కొరకు రాజుగా మమ్మల్ని విమోచించడానికి, ఏ పాపం నుండి, శాపం నుండి, మరణం నుంచి, నరకం నుంచి మమ్మల్ని తప్పించడానికి ఏ మా కొరకు నన్ను విమోచన ప్రయత్నం రక్తాన్ని కాచి ప్రాణం దారిపోసి
పాపం నుంచి చీకటి నుంచి మనం విడిపించినప్పుడు లోకంకి వచ్చిన శుభదినాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ సన్నిధికి వచ్చి ఉన్నారు. ఈ ప్రాంతాన్ని పరిపాలించడానికి నన్ను అధికారం మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. పేద ప్రజలకి అలాగే కొన్ని నియోజకవర్గంలో వాళ్ళందరికీ మంచి పరిపాలన చేశారు. నాకు మంచి పేరు రాష్ట్రానికి మధ్యకి రావడానికి సాధ్యం చేసి పెట్టండి. ఇలా నాయకులు అందరికీ కూడా నన్ను మంచి నాయకులు మీరు నాకు ఇచ్చారని అందరూ సంతోషించేటట్లుగా ఈ మంచి పరిపాలన చేసేటట్లుగా మీరు జ్ఞానాన్ని మనీ ప్రార్థన చేస్తున్నాను. గడిచిన సంవత్సరాన్ని కాపాడేది నూతన సంవత్సరాలు కలగబోతున్నాను. 2025 ప్రారంభాన్ని చాలా మంది చూశారు కానీ ముగింపుని ఎంతోమంది చూడలేకపోయారు. మేము ముగింపును కూడా మేము చూస్తున్నామంటే కేవలం మీ కృపను బట్టి నాయన. కనుక ప్రభావ నూతన సంవత్సరము నూతన ఆశీర్వాదాలతో నూతన దీవెనలు నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నా మీరు క్షేమాన్ని ఇవ్వండి. ఎక్కడికి వెళ్ళి మంచి పరిపాలన చేసే ప్రభావ ఏదైనా మంచి నాయకులుగా ఉండటానికి దీవించండి. వారు సంతోషంగా వచ్చారు. క్రిస్మస్ ఆనందాన్ని, క్రిస్మస్ రక్షణ, క్రిస్మస్ దీవెన వారికి మెండుగా కలిగి చేసి మళ్ళీ వారి సంతోషంతో పంపించమని యేసయ్య పేరు కడిగి పొందుకునిచున్నాము పరమ తండ్రి. అనకాపల్లి జిల్లా టీడీపీ నూతన పార్లమెంట్ జిల్లా కమిటీలో 42 మందికి అవకాశం దక్కింది. టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులుగా బత్తుల తాతయ్య బాబు, ప్రధాన కార్యదర్శిగా లాలం కాశీ నాయుడును పార్టీ అధిష్టానం నియమించింది. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో తాతయ్య బాబు, కాశీ నాయుడు మాట్లాడారు. తమకు మరొక్కసారి అవకాశం కల్పించిన పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు నారా లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థానం డైరెక్టర్, పార్లమెంట్ కార్యాలయం కార్యదర్శి ఆడారి సత్యనారాయణ, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కన్నెంపూడి రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రతిష్టాత్మకంగా అనకాపల్లి జిల్లా అనకాపల్లి పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా నన్ను బత్తుల తాతయ్య గారు, నన్ను అదేవిధంగా జనరల్ సెక్రటరీగా మన లాలం కాశీనాయుడు గారిని నియమించినందుకు ప్రత్యేకించి మన రాష్ట్ర జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, పెద్దలు, అదేవిధంగా యువ నాయకులు లోకేష్ గారికి, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి కూడా ప్రత్యేకించి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఏం చేద్దంటే మేము ఇద్దరం గతంలో కూడా నేనవనండి, మా జనరల్ సెక్రటరీ కాశీనాయుడు గారు కూడా గత ఎన్నికల ముందు కూడా మేము ఇద్దరం కూడా చక్కనటువంటి వ్యూహంతో అందరినీ ఒక కూటమి ప్రభుత్వాన్ని రావడానికి కృషి చేసి అందరితో సమన్వయం చేసి 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు, అదేవిధంగా పార్లమెంటు సభ్యుల్ని గెలుపుకు కృషి చేసినందుకు మా అందరితో పాటు అందరు కూటమి నాయకులు అందరూ కూడా కృషి చేసి ఆ తాలూకా సంతృప్తి అయితే మాకైతే ఇద్దరికి ఉండేది. మళ్ళా మాకు జనరల్గా పార్టీ ఆదేశాల మేరకు మళ్ళా రెండోసారి కూడా మాకు ఇద్దరికీ కూడా అవకాశం ఇచ్చి మళ్ళా మీరు ఈ పార్లమెంటు అనకాపల్లి పార్లమెంటు పార్టీని ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేస్తామన్న నమ్మకం మీద మాకు ఇచ్చినందుకు ప్రత్యేకించి వాళ్ళకి ధన్యవాదాలు. ఇచ్చేదంటే ఏదైతే ఇచ్చారో గతం కంటే బాధ్యతగా ఇంకా స్థానిక సంస్థ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ కూటమిలో అందరినీ కూడా సమన్వయం చేసుకొని పార్టీని తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తూ ఈ కూటమి తాలూకా అందరినీ కూడా గెలిపించి మన అనకాపల్లి పార్లమెంటులో ఉన్నటువంటి అన్ని ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, కోఆపరేటివ్స్ కానీ, అదేవిధంగా మన మున్సిపాలిటీస్ కానీ అన్ని ఎన్నికల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి కూటమి విజయాన్ని సాధించి తప్పకుండా. ముమ్మిడివరం నియోజకవర్గంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. చారిత్రక సెయింట్ ఆన్ చర్చిలో అర్ధరాత్రి జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రోక రక్షకుడికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాస్టర్లు ప్రసంగిస్తూ యేసుక్రీస్తు బోధించిన ప్రేమ, కరుణ మరియు శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని కోరారు.
వినియోగదారుల హక్కులు బాధ్యతలపై ప్రతి ఒక్కరూ స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని డిజిటల్ న్యాయ పాలన ద్వారా వినియోగదారులకు సత్వర న్యాయం సాధ్యమవుతోందని తూర్పు గోదావరి జిల్లా ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ వై మేఘ స్వరూప్ అన్నారు. రాజమహేంద్రవరం దానవాయిపేటలోని ఎస్కేవిటి ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆవరణలో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ వినియోగదారుల దినోత్సవం 2025 కార్యక్రమాన్ని ఇతర అధికారులతో వినియోగదారుల ఫోరం సభ్యులతో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. వివరించారు. ఈ యొక్క చట్టం ఏ విధంగా వచ్చింది, ఎప్పటి నుంచి ఆరంభంలో ఉంది, ఏమేమి అందులోకి వస్తాయనే విషయాలు డిఎస్ఓ మేడం గారు తెలియజేశారు. సో అది ఆ విధంగా చూసినట్లయితే 1986లో ది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ ద పార్లమెంట్. లేటర్ ఆన్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 2019లో ఈ యొక్క యాక్ట్ని మళ్ళీ 2019 యాక్ట్గా రిపీల్ చేయబడింది. సో ద మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి అంటే ఈ కామర్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ కామర్స్ ఎందుకు తెచ్చారు అంటే ప్రజెంట్ ట్రెండ్ చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉన్నారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్, వాల్మార్ట్ ఇవన్నిట్లో కూడా ఆన్లైన్లో కొనుక్కుంటూ ఉన్నారు. చాలా వరకు మోసాలు జరుగుతూ ఉన్నాయి. ఒక ప్రోడక్ట్ కొంటే ఆ ప్రోడక్ట్ బదులుగా వేరే ప్రోడక్ట్ వస్తూ ఉంది. సో ఆ టైంలో ఏం చేయాలో తెలియక చాలామంది బాధపడుతూ ఉన్నారు. సో అలాంటి వాటి కోసం ఏం చేశారంటే ఈ కామర్స్ని యాడ్ చేయడం, అదేవిధంగా ఈ కంప్లైంట్ ఎక్కడైతే ఉన్నాడో, ఏ ప్రదేశంలో అయితే ఉన్నాడో ఆ ప్రదేశంలోనే కేసు వేసే విధంగా, ఆ ప్రదేశంలో ఉంటూనే కంప్లైంట్ ఇచ్చే విధంగా చేయడం జరిగింది. రైట్ టు బి ఇన్ఫార్మ్డ్. మనం ఏదైనా ఒక ఐటమ్ లేదా ఏదైనా వస్తువు కొంటున్నప్పుడు దాని గురించి తెలుసుకునే హక్కు మీకు ఉంది. రిడ్రెసల్ అంటారు. అంటే ఏదైనా మనం మోసపోతే మీరు ఆ గ్రివెన్స్ని నుంచి బయటికి రావడానికి మీరు రిడ్రెసల్ పొందే హక్కు కూడా మీకు ఉంది. దానికి మీరు ఇమీడియట్లీ కాంటాక్ట్ అయితే అంత త్వరగా మీరు దాని నుంచి బయటపడతారు. చాలా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు, క్రైస్తవులతో కిటకిటలాడిన ప్రార్థనా మందిరాలు. యనమలను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా టీడీపీ సారథులు, పార్టీ విజయాలను సాటి చెప్పాలని యనమల పిలుపు. రాజమండ్రిలో జాతీయ వినియోగదారుల దినోత్సవం ప్రారంభించిన కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.